దేవునికి సన్నిధానంలో నివసించేవాడు ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడం. వడ్డీకి ఇచ్చేవాడు పాపే. చాలా జాగ్రత్త. ఎవరు కూడా క్రైస్తవులైన వాడు వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇచ్చామనుకోండి పాపే, శుక్రే. వడ్డీకి ఇచ్చేవాడు అవండి పాపే. వడ్డీకి ఇవ్వకూడదు. క్రైస్తవుడైన వడ్డీకి ఇవ్వకూడదు. దేవునికి సన్నిధానంలో నువ్వు నివసించాలి. నివసించక అధికారం అర్హత నువ్వు కలిగి ఉండాలంటే లంచము పుచ్చుకోడు. వాళ్ళ కింద చేతులు, వాళ్ళ కింద చేతులు పెట్టకూడదు. లంచం పుచ్చుకోకూడదు. అర్హతని 10 అర్హతలు నువ్వు కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సన్నిధానంలో నివసిస్తున్నావు కదా, దేవునికి సన్నిధానికి వస్తున్నావు కదా, దేవునికి సన్నిధానంలో పాటలు పాడుతున్నామే, దేవుని ఆరాధిస్తున్నామే, దేవుని యొక్క చెప్పే వాక్యం వింటున్నామే. నీవు దేవుని యొక్క సన్నిధానం నివసిస్తున్నప్పుడు యథార్థంగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకొని హృదయాన్ని